రిజర్వేషన్ వెంటనే బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీల ఐక్యత. ఎం నరసింహన్ రాయ్, నేను సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్. తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమం జరుగుతుంది. బీసీ ఉద్యమానికి మూలాలు మనం పరిశీలించినట్లయితే 1962లో అప్పుడు అనంతరామన్ కమిషన్ ప్రకారము బీసీలకు 30% రిజర్వేషను కమిషన్ చెప్తే ప్రభుత్వము ఎన్టీఆర్ ప్రభుత్వం అప్పుడు 25% రిజర్వేషన్ అమలు చేయడం అటువంటి జరిగింది. మళ్ళీ ఎన్కే మురళీధరరావు కమిషన్ ప్రకారము ఆ 25% రిజర్వేషన్ 44% చేయాలని చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా ఆ రిజర్వేషన్ అనేటువంటిది తెలంగాణలో అమలు కావట్లేదు. మండల్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారం 27% రిజర్వేషన్ను అమలు చేస్తున్నా ఈ రాష్ట్రం లోపల కేవలం 25% బీసీలకు రిజర్వేషన్ అనేటువంటిది అమలవుతుంది. అంటే మండల్ కమిషన్ రిపోర్టు ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగస్తులకి మరి ఇచ్చినటువంటి ఆ రిజర్వేషను మరి సరైనటువంటి రిజర్వేషన్ అయినప్పటికీ మరి కేంద్ర ప్రభుత్వ ఆఫీసులకు మాత్రం పరిమితమైంది, కానీ రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ఉద్యోగస్తులకి ఆ రిజర్వేషన్ అనేటువంటి బీసీలకు అమలు కావట్లేదు. అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి మండల్ కమిషన్ రిపోర్టును కూడా 39 నిబంధనలను అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం అనేటువంటి అణిచేసి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకే కాకుండా దేశ యావత్తు బీసీ సమాజానికి అన్యాయం చేస్తున్నటువంటి మాట వాస్తవము. మరి ఇక్కడ ఉన్నటువంటి విషయాలు మనం తెలంగాణలో ఒకసారి పరిశీలించినట్లయితే వివిధ రాష్ట్రాల్లో బీసీల యొక్క జనాభా అనేటువంటి వేరువేరుగా ఉంది. అన్ని రాష్ట్రాల్లో కూడా బీసీ యొక్క జనాభా ప్రకారము 27% రిజర్వేషన్ అమలు చేయడం అనేటువంటి సాధ్యం కాదు. కొన్ని రాష్ట్రాల్లో అసలు బీసీ జనాభా లేదు, కొన్ని రాష్ట్రాల్లో బీసీ జనాభా అధికంగా ఉంది. తమిళనాడు, కర్ణాటక అనేటువంటి రాష్ట్రాల లోపల కూడా బీసీల యొక్క రిజర్వేషన్ అనేటువంటిది మరి ఎక్కువ చేయడం అనేటువంటిది, రిజర్వేషన్ పెంచుకోవడం, తమిళనాడు 50% రిజర్వేషన్ అమలు చేయడం అనేటువంటి జరుగుతుంది బీసీలకి. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా బీసీ యొక్క జనాభా అధికంగా ఉంది. బీసీలు 56.33% జనాభా కలిగినటువంటి ఈ రాష్ట్రంలో మరి ఏ కమిషన్ రిపోర్టు లేకుండా, ఎలాంటి చట్టబద్ధతమైనటువంటి కమిషన్ రిపోర్టు లేకుండా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వము మల్లికార్జున్ ఖార్గే, సిద్దిరామయ్య ఆధ్వర్యం లోపల వాళ్ళు మరి బీసీ డిక్లరేషన్ పేరుతో 42% రిజర్వేషన్ డిక్లేర్ చేశారు. ఇస్తాము మేము అధికారానికి వస్తే అని. ఏ ప్రతిపదికన 42% ఎన్నుకున్నారు? ఎన్కే మురళీధరరావు కమిషన్ ప్రకారము ఆయన 25% నుంచి 44% పెంచాలని చెప్పేసి అప్పుడే ఆనాడే 1980 లోపలనే ఆయన ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారము మరి 44% పెంచాలి కదా. మరి ఏ ప్రతిపాదిక 42% మీరు పెంచుతున్నారని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా రాష్ట్రం లోపల ఉండేటువంటి బీసీ ఉద్యమం విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ కావాలంటున్నాం. మండల్ కమిషన్ ప్రకారం విద్యా ఉద్యోగాలకు మాత్రమే రిజర్వేషన్ అనేటువంటిది ఉంది, కానీ మేము ఈ తెలంగాణ ప్రాంతం లోపల అత్యధిక జనాభా కలిగినటువంటి మేము రాజకీయ ప్రాతినిధ్యం అనేటువంటిది లేదు. బడుగు బలహీన వర్గాలైనటువంటి మేము ఇప్పటికీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దేశానికి 75 సంవత్సరాలు స్వాతంత్ర దేశంగా ఉన్నప్పటికీ కూడా ఒక బీసీ ముఖ్యమంత్రిని చూడలేకపోయినాం. మరి చాలామంది కూడా ఎమ్మెల్యేలు కావట్లేదు, ఎంపీలు కావట్లేదు, ఈవెన్ జెడ్పీ చైర్మన్లు కూడా కావట్లేదు. అంటే రిజర్వేషన్ అనేటువంటి లేకపోవడం వల్లనే బడుగు బలహీన వర్గాల్లో ఉండేటువంటి బీసీలు అధిక కులాసు 139 కులాలు బీసీలను చేర్చడం అనేటువంటి జరిగింది. ఈ కులాలకు ప్రాతినిధ్యం అనేటువంటిది రాజకీయంగా లేదు కాబట్టి రాజకీయ రిజర్వేషను మరి విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మీరు అన్నట్టే విద్యా ఉద్యోగ రాజకీయ రిజర్వేషన్ మేము ఇస్తామని అన్నారు. మరి అధికారం లేనప్పుడు అన్నారు, కానీ అధికారంలో ఉన్నప్పుడు సెంట్రల్లో మరి జాతీయ స్థాయిలో మరి రాష్ట్ర స్థాయిలో అధికారంలో ఉన్నప్పుడు మరి మీరు ఎలాంటి ప్రకటన చేయకుండా బీసీల యొక్క రిజర్వేషన్ గురించి మాట్లాడకుండా ఇప్పుడు కేవలం ఎలక్షన్ల కోసం మాత్రమే మాట్లాడినా అది కేవలం ఈ ఎలక్షన్ యొక్క వాగ్దానం మాత్రం, దాంట్లో చిత్తశుద్ధి అనేటువంటిది లేదు. ఇంతవరకు కూడా మీరు అమలు చేయలేదు. ఒకటి చెప్తున్నా, 1993లో ఈ తెలంగాణ రాష్ట్రం లోపల కూడా రిజర్వేషన్ అనేటువంటి ఒక గజిట్ ఏర్పడింది. ఆ గజిట్లో కేవలం 112 కులాలు మాత్రమే చేర్చడం జరిగింది. గజిట్ను సవరిస్తూ చాలా బీసీ వెనుకబడినటువంటి తెలంగాణ సామాజిక వర్గంలో ఉండేటువంటి కులాలను కూడా గజిట్లో ఇంకా అధికంగా కులాలను చేర్చి రిజర్వేషన్ యొక్క బీసీ యొక్క రిజర్వేషను
27% నుంచి మరి 42% కాదు, ఒక కమిషన్ వేసి కమిషన్ యొక్క రిపోర్టు ప్రకారం మనకు ఆ రిజర్వేషన్ పెంచాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఈ రిజర్వేషన్ను పెంచడం కోసం కులాల యొక్క వివరణ తీసుకోండి. ఆ కులాల యొక్క వివరణ మరి సామాజికమైనటువంటి సర్వే చేసిండ్రు. ఆ సర్వే వచ్చినటువంటి రిపోర్టు ప్రకారము మీరు ఎంత రిజర్వేషన్ ఇస్తారనేటువంటి చెప్పలేదు. సర్వే రిపోర్టును మీరు తీసుకోలేదు, కమిషన్ వేయలేదు, ఏవి వేయకుండా కేవలం మీ పార్టీ ఎజెండా, మీ సిద్ధాంతం 42% రిజర్వేషన్ ఏదైతే ఇస్తామని అంటున్నారో దానికి మరి పుట్టగతులు లేవు, దానికి చారిత్రక ప్రాధాన్యత లేదు, సర్వే రిపోర్ట్లు లేవు, దానికి ఎలాంటి మరి వివరణ అనేటువంటిది మీ ప్రభుత్వంతో లేదు. కాబట్టి అది సరైనటువంటిది రిజర్వేషన్ కాదు. మేము జనాభా 56% ఉన్నటువంటి మాకి జనాభాకు తగ్గట్టు తమిళనాడులో 50% రిజర్వేషన్ బీసీలకు ఓబీసీలకు ఏ విధంగా ఇస్తుందో అదేవిధంగా మాకు 50% రిజర్వేషన్ ఇవ్వండి, ఎలాంటి సమస్యలు లేవు. నేను రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి సీలింగ్ 50% రిజర్వేషన్ మించకూడదు అనేటువంటిది తప్పు. దాని గురించి కూడా చెప్తున్నాను. 50%కి మించి సీలింగ్ లేకుండా ఇప్పుడు రిజర్వేషన్స్ 59% ఈ దేశంలో అమలు అవుతున్నాయి. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కలుపుకుంటే 59%, 59.5% రిజర్వేషన్ అమలుతుంది. సీలింగ్ ఎక్కడ ఉంది? సీలింగ్ అనేటువంటి ఊసే లేదు. అయితే సీలింగ్ విషయం గురించి ఒకసారి ఆలోచిస్తే 62 లోపల బాలాజీ వర్సెస్ మద్రాసు యూనియన్ కేసు విషయం లోపల 62 విషయం లోపల ఏం జరిగిందని అంటే అక్కడ రిజర్వేషన్కి ఒక ఖచ్చితమైనటువంటి సీలింగ్ 50% ఉండాలని చెప్పడం జరిగింది. కానీ ఇంద్రసాని కేసు విషయంలో 92లో ఏం జరిగిందని అంటే మరి అక్కడ సీలింగ్ అనేటువంటి 50% ఉండాలి, కానీ అసామాన్యమైనటువంటి పరిస్థితుల లోపల 50% సీలింగ్ దాటొచ్చు అని చెప్పేసి ఇంద్రసాని కేసు విషయం లోపల సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంటే అసామాన్యమైనటువంటి పరిస్థితులు అంటే వెనుకబడినటువంటి సామాజిక వర్గం వాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు వారికి విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం చిత్తశుద్ధి ఉన్నప్పుడు చట్టాన్ని మార్చడానికి అవకాశం ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా చెప్పింది. భారత రాజ్యాంగం లోపల 50% సీలింగ్ అనేది అసలే లేదు. అలాంటప్పుడు 50% సీలింగ్ లోబడి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ ఇస్తాం, ఎమ్మెల్యేల ఎంపీలకు రిజర్వేషన్ ఇస్తాం, విద్యా ఉద్యోగాల్లో రాజకీయ రిజర్వేషన్ ఇస్తాం అనేటువంటిది అసంభవము, అసత్యాలు ప్రచారం చేసేటువంటి మరి జాతీయ స్థాయిలో చాలా అన్యాయం అనేటువంటి జరుగుతుంది. మరి అసలైనటువంటి నిజాలను కప్పిపుచ్చి మరి అసత్యాలను ప్రచారం చేస్తున్నారు. సీలింగ్ అనేటువంటిది ఊసలేదు. భారత రాజ్యాంగంలో లేనప్పుడు సీలింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంద్రసాని కేసు విషయంలో కూడా సీలింగ్ని ఎత్తేయచ్చు, అసమానమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు అని చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ సీలింగ్ అనేటువంటిది కాదు. ఈ తెలంగాణ ప్రాంతం లోపల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి సామాజిక వర్గం అనేటువంటి చాలా వెనుకబడినటువంటి జరిగింది. ఆంధ్రాల యొక్క దోపిడీ చేత ఈ ప్రాంతంలో రాజకీయ అవకాశాలు అనేటువంటి రాలేదు. విద్యా ఉద్యోగాల అవకాశాలు కూడా వాళ్ళు కొల్లగొట్టడం అనేటువంటి జరిగింది. వాళ్ళు చదువుకునేటువంటి వ్యక్తులుగా, వాళ్ళు నాగరికత తెలిసినటువంటి వ్యక్తులుగా తెలంగాణ ప్రాంతానికి వచ్చి ఇక్కడ విద్యా ఉద్యోగాలను కొల్లగొట్టి రాజకీయాన్ని కూడా మరి హోదాను అనుభవించడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఈ అన్యాయాన్ని మేము ఎండగట్టే తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణ సాధించుకున్నటువంటి జరిగింది. తెలంగాణ వచ్చిన తర్వాత బీసీలకు సామాజికమైనటువంటి న్యాయం జరగాలి. మేము అప్పుడే పోరాటం చేసాం. తెలంగాణ కోసం కూడా నేను ఈ ప్రాంతం లోపల పోరాటం చేసినటువంటి తెలంగాణ ఉద్యమకారుని. మేము సామాజిక తెలంగాణ కావాలన్నాం. దొరల తెలంగాణ, రెడ్ల తెలంగాణ అని మేము అడగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ బీసీలను ముఖ్యమంత్రిని చేయాలి, ఎస్సీలను, ఎస్టీలను ఇంతవరకు ముఖ్యమంత్రిగా ప్రకటించలేదు. కాబట్టి ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదు బీసీల మీద, ఎస్సీల మీద. మరి మేము బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గం తరపు నుంచి పోరాటం చేస్తున్నాం. ఆ పార్టీకి చిత్తశుద్ధి లేదు. బీజేపీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అన్నది, మరి వాళ్ళకు అధికారం రాలేదు. మరి మిగతా కమ్యూనిస్టు పార్టీలు కూడా మరి ఎలాంటి బీసీ ముఖ్యమంత్రి గురించి మాట్లాడలేదు. కాబట్టి సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఉద్యమం జరిగినటువంటి ఈ రాష్ట్రం లోపల తెలంగాణ ఏర్పడిన తర్వాత రాజకీయ అనేటువంటి అనిశ్చితత్వం ఏర్పడింది. దాంట్లో ముందుగా టీఆర్ఎస్ పార్టీ ఫౌండర్ అయినటువంటి కేసీఆర్ దొర ముఖ్యమంత్రి కావడం, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత ఒక రెడ్డి సామాజిక వర్గాన్ని ముఖ్యమంత్రి చేయడం అనేటువంటిది రాజకీయంగా బీసీలకు మింగుడు పడినటువంటి విషయము. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము బీసీలకు రిజర్వేషన్ ఇస్తాం, బీసీలకు న్యాయం చేస్తాం, విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇస్తామని అంటున్నారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి అవకాశాన్ని ముఖ్యమంత్రిని చేసేటువంటి అవకాశం కాదా? అది బీసీలకు అవకాశం కాదా? అధికారంలో ఉన్నటువంటి మీరు బీసీల ముఖ్యమంత్రిని చేయడం అనేటువంటిది
అనేది లేదు కాబట్టి బీసీల మీద మీకు చిత్తశుద్ధి లేదు. మినిస్టర్ పదవులు ఇవ్వడం అనేటువంటిది మీకు ఉన్నటువంటి అవకాశం. ఆ మినిస్టర్ పదవులు కూడా బీసీలకు మీరు కట్టబట్టట్లేదు, మీకు ఉన్నటువంటి చిత్తశుద్ధి అనేటువంటిది అక్కడ లోపించింది. మరి కార్పొరేషన్ పదవుల్లో కూడా అగ్రకులస్తులనే చేర్చిండ్రు కానీ ఎలాంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మరి ప్రజలకు అవకాశాలు రాలేదు. ముఖ్యంగా ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో అధిక సంఖ్యలో ఎమ్మెల్యేలు కూడా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే టికెట్లు ఇచ్చింది, బీఆర్ఎస్ కూడా వాళ్ళకే అధిక టికెట్లు ఇచ్చిండ్రు. మరి కార్పొరేషన్ పదవుల్లో కూడా చిన్నారెడ్డి కానీ, జగదీశ్వరరావు కానీ, తర్వాత ఈ ఆయన యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, వీళ్ళంతా మళ్ళీ జితేందర్ రెడ్డి, వీళ్ళంతా కూడా ఒక రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కార్పొరేట్ పదవులు అనుభవించేటువంటి కులాలు. వాళ్ళు ఎంత ఉన్నారు, చిటికెడు ఉన్నారు. 1% కూడా లేని మరి ప్రజానీకం వాళ్ళకి 4 కార్పొరేషన్ పదవులు జూపాలి కృష్ణారావు దొర ఆయనకు మినిస్టర్ పదవి ఇవ్వడం అనేటువంటిది మాకు మింగుడు పడట్లేదు. మేము దోపిడీకి గురవుతున్నాం, బానిసలుగానే ఉన్నాం. వివిధ వృత్తులు చేసుకుంటూ గ్రామీణ స్థాయి లోపల ఇప్పటి కుల వృత్తులను పాటిస్తూ మేము వ్యవసాయ పనులకే పరిమితమైనాం. చదువుకున్నా కానీ నిరుద్యోగులుగా ఉన్నాం. మాకు రాజకీయ అవకాశం అనేటువంటి రావట్లేదు. ఈ ప్రాంతం నుంచి, ఈ పాలమూరు గడ్డ నుంచి నేను ఒకటే హెచ్చరిస్తున్నా, ఈ ఇప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదు. బీసీలకు సామాజిక వర్గానికి న్యాయం చేస్తారని వాళ్ళు మాటలు చెప్పి మోసం చేసి ఓట్లు వేయించుకొని పబ్బం గడుపుకుంటున్నారు తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. రాబోయేటువంటి రాజకీయ రణరంగం లోపల ఖచ్చితంగా మేము బీసీలను చైతన్యం చేస్తాం, బీసీలకు అవకాశాలు ఇస్తాం, బీసీ ముఖ్యమంత్రిని తెచ్చుకుంటామని చెప్పేసి ఈ ఛాయ్ పే చర్చ కార్యక్రమానికి మనల్ని ఆహ్వానించినందుకు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలకి, ఇక్కడికి వచ్చినటువంటి మీడియా వాళ్ళకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. 42% రిజర్వేషన్ వెంటనే, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత.